గురుభ్యో నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. ఈ వారం యొక్క వార ఫలాలు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము అంటే శుక్ల విధియ నుండి శుక్ల అష్టమి వరకు అంటే నవంబర్ నెల 3వ తారీఖు నుండి నవంబర్ నెల 9వ తారీఖు వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉండే అవకాశం ఉన్నది. మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ రాశి వాళ్ళందరికీ కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానం నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. మరియు సప్తమంలో రవి కూడా నీచ స్థానంలో సంచరించడం వలన మరియు శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. కావున వీళ్ళందరికీ కూడా ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం కనిపిస్తూ ఉంది. కొంచెం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకరమైనటువంటి విషయాలు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మరియు చేసేటువంటి పనులలో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మరియు ముఖ్యమైన విషయాలలో అకారణంగా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మరియు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. కొన్ని విషయాలలో మీకు భయం కూడా కలిగే అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి పనుల వల్ల ఇబ్బందులు భయంతో కూడినటువంటి కొంత సంశయం కూడా కలిగే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది. మానసికమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోవడం కూడా ఈ వారంలో ఉంది. మరియు దేహ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు కూడా ఏర్పడే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఈ వారంలో మీకు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిరాస్తి కొనుగోలు కానీ ఇండ్ల మార్పిడి కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు ఈ వారం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వాళ్లకు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి కోర్టు సంబంధమైనటువంటి విషయాల సమస్యలన్నీ కూడా కొంచెం సానుకూలమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 6వ తేదీ తర్వాత మాత్రం కొంత అనుకూలతలు ఉంటాయి. మీకు ఉల్లాసంగా ఉత్సాహంగా మరియు సంతోషంగా గడుపుతారు. మరియు మంచి యోగకారకమైనటువంటి విషయాలు కలిగే అవకాశం ఉంది. వాహన యోగం కొనుగోలు విషయంలో కూడా 6వ తారీఖు తర్వాత కొనుక్కుంటే చాలా మంచిది. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఈ మేషరాశి వాళ్లకు 6వ తేదీ తర్వాత కొంత అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మంచి యోగకారకంగా ఉంటుంది 6వ తారీఖు తర్వాత. కాబట్టి మొత్తంగా చూసుకున్నట్టయితే కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉన్నా సరే కొంత సానుకూలమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత మంచి కొంత చెడుల మిశ్రమమే ఈ మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా గోచరిస్తూ ఉంది. ఈ వారం యొక్క అదృష్ట సంఖ్య 1. తదుపరి వృషభ రాశి వాళ్లకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ ప్రకారంగా ఈ వారమంతా కూడా మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 7వ స్థానంలో నుండి 8వ స్థానంలోకి మారేటువంటి విషయంలో మీకు అనవసరమైన విషయాలలో మీకు ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ శుక్రుని యొక్క ప్రభావం వల్ల మీరు ఆవేశానికి లోనవుతారు. అనవసరమైనటువంటి కోపాన్ని కలిగిస్తారు. ఆ కోపాన్ని మీ వారం కొంచెం తగ్గించుకుంటే మంచిది. వాహన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉన్నది మీకు. ఎందుకంటే వ్యాధులు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది ఈ వారంలో. తర్వాత 6వ తేదీ తర్వాత మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కొంచెం తగ్గే అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది. శుక్రుడు 8వ స్థానానికి వెళ్ళడం వలన కొంత 6వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది. దుఃఖ నాశనం అయ్యే అవకాశం ఉంది. మీకు ఏదైతే బాధలు కష్టాలు ఉంటాయో అవన్నీ కూడా 6వ తేదీ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం గోచరిస్తూ ఉంది ఈ వారం వాళ్ళకి.
మరియు వృషభ రాశి వాళ్ళ యొక్క 6వ తేదీ తర్వాత అపరిమితమైనటువంటి సంతోషాన్ని సౌభాగ్యాన్ని కలిగి ఉంటారు. మరియు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా వస్తుంది ఈ 6వ తేదీ తర్వాత, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. మరియు ఈ 6వ తేదీ తర్వాతనే గొప్ప ఫలితాన్ని కలిగిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ధైర్యాన్ని, పరాక్రమాన్ని మరియు మీ యొక్క యోగకారకమైనటువంటి విషయాల్లో మీరు ఆలోచనలతో పనులు చేస్తే మంచి అయ్యే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మనస్సులో సంకల్ప సిద్ధి అనేది కలిగితే, అంటే మనసులో మీరు ఇది కావాలి, ఇది నేను చేయగలుగుతాను అనేటువంటి విషయాలు మీరు దృఢంగా సంకల్పించుకుంటే మాత్రం మీకు తిరుగుండదు. ఏవైనా సరే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి, ప్రతిబంధకాలు తొలగి మీరు చాలా సంతోషంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈ యొక్క మేషరాశి, ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారం మీకు గోచరిస్తూ ఉంది. ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి కూడా కలిగే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వాళ్లకు 6వ తేదీ తర్వాత. వస్త్రలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలన్నింటిలో కూడా మీరు మంచి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఈ వారంలో మేషరాశి, వృషభ రాశి వాళ్లకు మీకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ రాశి వాళ్లకు 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు కొంత మంచి ఫలితాన్ని ఈ వృషభ రాశి వాళ్లకు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీ యొక్క రాశి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే మీకు కొంత అనుకూలతలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వాళ్లకు, మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3 మరియు 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, మరియు పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకు కూడా ఈ వారం చాలా గ్రహస్థితి ప్రకారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్లకు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 6వ స్థానంలో మంచి స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ యొక్క 6వ స్థానంలో సంచరించాలి. కొంత ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కానీ ఇది మంచిగా చేస్తుంది తప్ప చెడు చేసే అవకాశాలు మీకు లేవు. మానసికమైనటువంటి ఆందోళనలు కొంచెం కలిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షలలో మాత్రం మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఎగ్జామ్స్ కానీ, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ మీకు అనుకూలతలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు మాత్రం ఈ యొక్క వారంలో మిథున రాశి వాళ్లకు చాలా మంచి జరిగే అవకాశం ఈ యొక్క వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నా సరే వాటి నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. సమయానికి ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. కొంత మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాట్లాడితేనే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో మాట పంటింపులు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. చేసే ఉద్యోగాలలో మాత్రం కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పై అధికారులతో అనవసరంగా గొడవలు వచ్చే అవకాశం కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉంది. ప్రతికూలతలు కొంత పెరిగే అవకాశం కూడా ఈ వారంలో మీ యొక్క మిథున రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయంలో మాత్రం కొంత విపరీతమైనటువంటి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ లోపు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా దూరమైపోయే అవకాశం ఉంది. అంటే మీరు ఆలోచించి ఇది అవుతుందా అని ఆలోచించే మూడ్లోనే ఉండే టైంకు మీకు వచ్చిన అవకాశం దూరమైపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అంది వచ్చిన అవకాశాలని మాత్రం మీరు అందుకోవడానికి మీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండడం చాలా ఉత్తమమైన విషయం ఈ వారమంతా కూడా. మొత్తంగా ఈ గ్రహస్థితి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా లేదు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకొని విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసినట్లయితే మీకు కొంత అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వాళ్లకు, కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము,
పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం వీళ్ళందరికీ కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే 50% మంచి 50% చెడు ఫలితాలు ఈ యొక్క వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో అంటే పంచమ స్థానంలో మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు సంచారం వలన, నీచ సంచారం వలన ఉద్యోగ వ్యాపారాలలో వృత్తులలో చాలా వరకు సమయమును పాటించాలి. అంటే కొంచెం మాటలు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ కొంచెం అదుపులో పెట్టుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. మరియు తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంగార గ్రహ బలహీనమైనప్పుడు మాత్రం కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. శరీరం మీద గాయాలు కలిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో ఇతరులతో మాటలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. తోటి ఉద్యోగస్తులతో మరియు పై అధికారులతో మాటల విషయంలో ఆచితూసి మాట్లాడితే మంచిది, లేకపోతే మాత్రం సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఈ వారంలో ఈ కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉంది. కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ధనాధిపతి అయినటువంటి చతుర్థ స్థానంలో సంచరించడం వలన కొంత యోగకారకమైనటువంటి విషయమే కానీ ధనము మాత్రం అదుపులో ఉండే అవకాశం లేదు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానికి అవుతాయి. మరియు పబ్లిక్ రిలేషన్లు చాలా బాగానే ఉండే అవకాశం ఉంది. ధనం అవసరానికి అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. సంతానపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు మాత్రం అనుకున్న విధంగా రావు, కొంచెం తగ్గే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. గృహ నిర్మాణాన్ని మాత్రం మీరు ఎంత చేయాలనుకున్నా సరే అంత వేగంగా చేయలేకపోవచ్చు. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంత నెమ్మదిగా పనులయ్యే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. అవసరానికి వచ్చినటువంటి ఏ విషయాలైనా సరే కొంచెం దగ్గర వరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ధన విషయం కానీ, వాహన విషయంలో కానీ, ఉద్యోగ వ్యాపారాల విషయంలో కూడా ఇవి కొంచెం అనుమానంగా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ కర్కాటక రాశి వాళ్లకు. ఏ విధంగా చేసుకున్నా సరే కొంత మంచి చెడుల మిశ్రమమే ఈ వారమంతా కూడా మీకు గోచరించే అవకాశం ఉన్నది. కావున ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వీలైతే లక్ష్మీ అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకుంటే కొంత అనుకూల పరిస్థితులు కలిగే అవకాశం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 5. తదుపరి సింహరాశి వాళ్ళకు. సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క వారం అంతా కూడా కొంత మిశ్రమమైన ఫలితాలే కలిగే అవకాశం ఉన్నది. రాష్ట్రాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో, అది నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. దానివల్ల అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సరే అవన్నీ కూడా మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ఎంత ముందుకెళ్దామన్నా కూడా ఆ యొక్క పనుల వల్ల మీరు వెనకడుగేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్లోగా అయిపోయే అవకాశం ఉంది. అకారణంగా విరోధాలు కూడా మీకు కలిగే అవకాశం కనిపిస్తుంది. తృతీయ స్థానం అనేది ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి సంబంధించిన స్థానం. దానివల్ల కొంత అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో మీకు రవి ఉండడం వలన కొంత గొప్పగా మీరు ఉందామనుకున్నా సరే ఆలోచనల నుండి కొంత వెనక్కి తగ్గే అవకాశాలు ఈ వారంలో మీకు పొరపాట్లు జరిగి దానివల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా సోదర సంబంధమైనటువంటి విషయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మిత్రులు, బంధువులతో, స్నేహితులతో వీళ్ళందరికీ కూడా కొంత మాట పట్టింపులు కానీ మరియు మీ మీద వ్యతిరేకత కానీ కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు చెప్పదలుచుకునేటువంటి దానికి చేసేదానికి చాలా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది మీ యొక్క లైఫ్లో. ఈ వారమంతా కూడా సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా కష్టం ఎక్కువగా ఉంటుంది, సుఖం తక్కువగా ఉండే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. స్థిరాస్తి విషయంలో కూడా మీరు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయే అవకాశం ఉంది. గృహంలో మార్పులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. భూముల పరంగా
మరియు ధనపరంగా కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు శ్రీ సూక్త పారాయణాన్ని చేసినట్టయితే మీకు కొంత అనుకూలతలు పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 2. తదుపరి కన్యా రాశి వాళ్ళకు. కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారము చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి చేసే పనులన్నీ కూడా నిదానంగా జరుగుతాయి, కానీ అవన్నీ కూడా మీరు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే మీకు వాటిని అనుకూలంగా మలుచుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అవకాశాలు కూడా చేతికి అంది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆలస్యం అయ్యే కొద్దీ కూడా మీకు ఇంకా దానివల్ల లాభమే తప్ప నష్టం చేకూరే అవకాశం లేదు. ఆర్థికమైనటువంటి అనుకూలతలు చాలా పెరిగే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా 8వ తేదీ వరకు కూడా ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది. మీకు 8వ తేదీ వరకు కూడా ఎలాంటి డబ్బు రావాలన్నా సరే అది తొందరగా మీకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్త ఉద్యోగాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవి. ఉద్యోగాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా సమయానికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. భూ సంబంధమైన వ్యవహారాలలో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారమంతా కూడా. మరియు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగే అవకాశం కనిపిస్తుంది. విద్యా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా కూడా చాలా యోగకారకమైనటువంటి రోజులు. ఏ పని పట్టుకున్నా సరే మీకు తొందరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు విదేశీ ప్రయాణాల విషయాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఈ వారంలో ఈ కన్యా రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారమంతా కూడా ఈ కన్యా రాశి వాళ్లకు గోచరిస్తున్న కారణంగా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసినట్టయితే మీకు కొంత అనుకూల ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అదృష్ట సంఖ్య 2. తదుపరి తులారాశి వాళ్లకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3 మరియు 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్న కారణంగా జ్యేష్ఠ మూల నక్షత్రాలతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణంగా 3వ స్థానంలో చాలా విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి స్థానంలో సంచరిస్తున్న కారణంగా రవి కూడా మీ జన్మరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశులు ఈ గ్రహాలన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ వారమంతా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తులారాశి వాళ్లకు వ్యాపారాలలో చాలా పురోభివృద్ధి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. మరియు బంధుమిత్రులతో సహాయ సహకారాలతో మీరు మంచి మంచి ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉన్నది. ధైర్యంతో సాహసంతో ఏ అడుగు వేసినా సరే దానివల్ల మీకు రెట్టింపు లాభాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీరు అనుకున్నటువంటి స్థానాల్ని చేరుకుంటారు. ఆర్థికంగా కొంత అనుకూలత లేకపోయినట్టు సమయానికి మాత్రం మీకు ధనం అందే అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంది. కుజుడు 10వ స్థానంలో నీచ స్థానంలో సంచరించడం వల్ల మాత్రం వృత్తి ఉద్యోగాల్లో ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. మీకు ఈ వారమంతా కూడా ఉద్యోగాల్లో వ్యాపారాలలో కొంత సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు కూడా ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నది. కొంత ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకొని మీ యొక్క మనస్సంకల్పంతో ముందుకు వెళ్తే మీరు మంచి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఈ వారంలో ఈ తులారాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. ఏదైనా మిశ్రమ ఫలితాలు మీకు గోచరించినట్టయితే దానివల్ల మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజను చేసినట్టయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఈ వారంలో తులారాశి వాళ్లకు గోచరిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వాళ్లకు. వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి
రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 9వ స్థానం, అది కూడా నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. దానివలన మీకు చేసే పనులన్నీ కూడా అడుగడుగున ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా ముందడుగు పడడం అనేది జరగదు. ఎప్పుడూ కూడా వెనకడిగే ఎంత ప్రయత్నించినా సరే మీకు ఏదో ఒక ఆటంకాలు వచ్చే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 10వ స్థానంలో రవి ఉండడం వలన ఉద్యోగపరంగా కూడా మీకు సమస్యలు అధికమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవడం వల్ల మీకు ఇంకా నష్టపోయే అధికారమే మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా మీ పని చేసుకున్నా సరే ఈ గ్రహ స్థితి బాగలేని కారణంగా మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే ఎవరో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో మాత్రం మీకు నష్టాలు చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. కాబట్టి కొత్తగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. జన్మరాశిలో 8వ స్థానంలో బుధుడు సంచరించే కాలమందు కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి ఆందోళనలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండే అవకాశం లేదు. నిర్ణయాలన్నీ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు, దాన్ని వెంటనే ఇది వద్దు అని చెప్పి ఇంకో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి. ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా జీవించడం వల్లనే మీరు ఈ యొక్క వారమంతా కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆవేశానికి లోనై మీకు నష్టాలు కలిగే అవకాశం ఈ వారంలో వృశ్చిక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా అనుకూలతలు లేవు. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండేసి హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 8. తదుపరి ధనుస్సు రాశి వాళ్ళకు. ధనుసు రాశి యొక్క నక్షత్రాలు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా మీకు కొంత అనుకూలత కొద్దిగా ఎక్కువగా, ప్రతికూలత కొంచెం తక్కువగా, అంటే 60-40% ఉండే అవకాశం మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారణం వలన ఆనందం, చాలా సంతోషం మరియు ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా కొంత పర్వాలేదు. మీ వారమంతా కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడానికి కూడా చాలా మంచి యోగకారకమైనటువంటి రోజులు ఈ వారమంతా కూడా ధనుస్సు రాశి వాళ్లకు. ధనాధిపతి అయినటువంటి 3య స్థానంలో సంచరించడం వల్ల మీకు ధనం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించే అవకాశం ఉంది. మాకు ధనం ఇంత కావాలి అనుకొని ప్రయత్నం చేస్తే ఆ ధనం మీకు చేతికి అందే అవకాశం ఈ వారమంతా మీకు కనిపిస్తూ ఉంది. వ్యక్తులతో వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. మీ యొక్క స్నేహితులు కావటం, మీ బంధువులతో ఏదైనా మాట పంటింపులు కానీ సమస్యలు ఉన్నట్టయితే ఈ వారం అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. దశమాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. జర్నలిస్టు కానీ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళకు కానీ కొంత ఊహించని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఈ వారంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రం బదిలీలు జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగపరంగా కొంత అభద్రతాభావాన్ని కలిగే అవకాశం ఈ వారమంతా కూడా మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు ఈ వారంలో కొంత ప్రతికూలతలు, కొంత అనుకూలతలు ఉన్నా సరే మీరు ప్రయత్నపూర్వకంగా మంచిగా చేస్తే మాత్రం మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 5. తదుపరి మకర రాశి వాళ్ళకు. మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కలిగే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా గత వారం కంటే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వారమంతా కూడా శుక్రుడు 10వ స్థానంలో 12వ ఇంట్లో ఉండడం వలన చాలా లాభస్థానంలో ఉన్నాడు బుధుడు. కాబట్టి రవి కూడా
దశమ స్థానంలోనే ఉన్నాడు. మరియు జన్మరాశిలో ఉన్నటువంటి ఫలితాలు రవి చంద్రులు కూడా మీకు అనుకూలంగా ఉండడం వలన ప్రతి పనిలో కూడా మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంది 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు. ఆ తర్వాత మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి జాప్యాలు కలిగే అవకాశం ఉంది. ఈ కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మీకు చాలా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా స్థిరాస్తి విషయాలలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు ఉన్నతాధికారులతో సఖ్యత కూడా పొందే అవకాశం ఈ వారంలో ఉంది. మీరే ప్రత్యేకించి ఈ పని చేయాలి మేము అనుకొని సంకల్పించుకుంటే మాత్రం పని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఈ వారమంతా కూడా. ధన విషయంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఎంత శ్రమ చేస్తే అంత ధనాన్ని మీరు ఆర్జిస్తారు ఈ వారంలో. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. గతంలో మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు మీకు మంచివాడు లేదా మీ యొక్క అనుకూలమైనటువంటి వాళ్ళుగా మారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. బంధువులు, స్నేహితుల నుండి అందరూ కూడా మీ నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. మిత్రులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉన్నా సరే అవన్నీ కూడా మీ యొక్క ప్రవర్తన వల్ల కొంత తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. సొంత ఆలోచనలు, నిర్ణయాలతో అమోఘమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులపై ఆధారపడకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇది చేయాలని కూడా చేయండి, కానీ వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటే మాత్రం దానివల్ల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చే అవకాశం ఈ రాశి వాళ్లకు, మకర రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కష్టే ఫలి, కష్టపడితే మీకు అంతకన్నా రెట్టింపు ధనం వచ్చే అవకాశం మీకు గోచరిస్తుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్లకు మీకు ఏదైనా ఇంకా ఇబ్బందులు ఉన్నట్లయితే రుద్ర కవచాన్ పారాయణం చేస్తే మీకు చాలా అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వాళ్లకు, కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఈ వారమంతా కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా గత వారం కంటే అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉన్నది. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వలన, చంద్రుడు కూడా యోగ స్థితిలో ఉండడం వలన, 2వ స్థానంలో రాహు ఉన్నా సరే అతను కూడా అనుకూల ఫలితాలు ఇవ్వడం వలన మీకందరికీ కూడా ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టే అవకాశం ఉన్నది. సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. గత వారంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఈ వారంలో అవన్నీ కూడా సరిచేసుకునే అవకాశం మీకు గోచరిస్తూ ఉంది. సరిదిద్దుకుంటారు ఆ పనులలో ఆ యొక్క ఆలోచనలు, తప్పులన్నింటినీ కూడా. కోల్పోయినటువంటి ఉద్యోగాల్ని కూడా పొందే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త ఫలితాలు వస్తాయి ఆ ఉద్యోగ మార్పుల వల్ల. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి కూడా మీకు కలిగే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాలన్నిట్లో కూడా మీరు చాలా శ్రద్ధగా మరియు ఆనందంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. బాధ్యతలు అనేవి సక్రమంగా నిర్వహిస్తారు. కావలసినటువంటి ధనం కూడా మీకు సకాలంలో అందుతుంది ఈ వారంలో. ఉద్యోగాలలో మంచి మంచి గోల్కు రీచ్ అయ్యే అవకాశం మీరు కనిపిస్తూ ఉంది. మీరు ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో కొంత లోటు మాత్రం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి. పాజిటివ్గా ఆలోచిస్తే మీకు మంచి ఏకాగ్రత పెరిగి ఏకాగ్రతతో పనులు చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు గోచరించే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. శ్రద్ధతో చేయండి. ధన విషయంలో కూడా, వస్త్ర విషయంలో, వాహన విషయంలో కూడా అనుకూలమైనటువంటి యోగకారకమైనటువంటి రోజులు ఇవి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 2. తదుపరి మీనరాశి వాళ్లకు, మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా మీనరాశి వాళ్ళ యొక్క మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్లకు కూడా మీకు గురు సంచారం అనేది కొంత వక్రగతిలో సంచరిస్తున్నాడు గురువు. దానివలన పూర్తి స్థాయిలో చంద్రబలం కూడా మీకు లేకపోవడం వలన మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు.
కాబట్టి ఏలినాటి శని కూడా మిమ్మల్ని జన్మరాశిలో సంచరిస్తూ ఉంది. ఏలినాటి శని కూడా ఇంకా పోలేదు మీకు. కాబట్టి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తారు. మీరు కోరుకున్న పనులు ఏవి కూడా ఈ వారం ప్రారంభించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. మీరు ఏది చేయాలనుకున్నా కూడా అది చేయలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా చాలా కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి తీసుకోండి. లేకపోతే మీ యొక్క ఇబ్బందులు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ వారంలో గోచరిస్తూ ఉంది. మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా మీకు ఉండదు. కాబట్టి దాంట్లో జాగ్రత్తగా ఉండండి. శారీరక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదో జరిగిపోతుందో అనేటువంటి భయం అనేది మీకు ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. కుటుంబానికి కొంత దూరం అయ్యే అవకాశం కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. శ్రమ కూడా అధికంగా చేసే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను కొంత పొందితే చాలా మంచిది. చంద్రుని యొక్క మంచి దృష్టి కారణంగా కొంత సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, అందరితో చురుకుగా అందరితో మాట్లాడతారు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కానీ వాటిలన్నింటినీ కూడా మీ ఆలోచన శక్తితో చేస్తే మీరు చాలా మంచి ఫలితాన్ని, యోగకారకమైనటువంటి స్థితిని చేరుకునే అవకాశం ఈ యొక్క మీన రాశి వాళ్లకు గోచరిస్తూ ఉంది. ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు కానీ వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు సమస్యలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఈ వారంలో మీనరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 2. శుభమస్తు.